హలో ఫ్రెండ్స్, మన లక్నవరం వెళ్ళడం జరిగింది. చూడండి, ఈ ఎంట్రింగ్ బోర్డింగ్ పాయింట్ ఇది. ఆ బోర్డింగ్ పాయింట్ కొంచెం ముందట ఉంటుంది ఎంట్రీ పాయింట్. ఇక్కడ టోకెన్స్ గిట్ల ఇస్తారు. అక్కడ వాళ్ళిద్దరు కూర్చున్నారు కదా అక్కడే. ఇది చూడండి, ఇది మామూలుగా కట్టలేదండి, పక్కడబందీ కట్టారు కనీసం. ఇక చూడండి, ఇగో టికెట్ అడల్ట్స్కు 10 రూపీస్ అంట, చిల్డ్రన్స్కు 5 రూపీస్ అంట. ఇవి గట్టిగా కట్టడానికి కారణం ఏంటో మరి నాకు కూడా తెలియదు. అలానే ముందుకెళ్దాం. చూడండి, అంటే అప్పుడప్పుడు సండేస్ ఉంటాయి కదండి, సండేస్లో ఫెస్టివల్ హాలిడేస్లో బాగా విజిట్ చేస్తారంట లక్నవరం. మనం ఇంతకుముందు ఒకసారి వచ్చాము కానీ చెరువులో ఫుల్ నీళ్ళు ఉండే. ఈరోజు కొంచెం తక్కువ ఉన్నట్టు ఉన్నాయి, మరి ఎండాకాలం ఏమో. చూడండి చూడండి, చెరువు ఇరువు అటు సైడ్ ఫుల్ ఉన్నాయండి నీళ్ళు. ఇటు సైడ్ మనం ఎంట్రీ సైడ్ చాలా తక్కువ ఉన్నాయి కానీ అటు సైడ్ బాగున్నాయి నీళ్ళు. మనం మేడారానికి కూడా ఇక్కడి నుంచి వాటర్ వెళ్తూ ఉంటాయి. మేడారం జాతరకు ఈ నుంచే ఒకేలా జంపన బహల వాటర్, లేకపోతే ఈ నుంచి అటు సప్లై చేస్తారంట. చూడండి, కేబుల్ బ్రిడ్జి మన తెలంగాణలో ములుగు జిల్లా, ఇంతకుముందు ఓల్డ్ వరంగల్, న్యూ ములుగు జిల్లాలో. చూడండి, మామూలు లేదు. బ్రిడ్జిని చూడడానికి అయితే మామూలుగా రాలేదండి వెహికల్స్. అటు చూడండి, పక్కన ఈ కేబుల్ బ్రిడ్జి కూడా చూడండి ఎలా ఉందో. చుట్టూ నీళ్ళ మధ్యలో కేబుల్ బ్రిడ్జి చుట్టూ బోట్స్ గీట్స్ ప్రయాణం. చూడండి బోట్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇంత లాంగ్ నుంచి అండి, దగ్గరికి వెళ్ళి మీకు చూపెడతా. చూడండి కంటిన్యూషన్. మళ్ళీ ఏంటంటే మనం లాంగ్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ఏదైనా మనం పూర్తిగా చెప్పాలని చూస్తామండి మన యూట్యూబ్ ఛానల్లో. కొంచెం కట్ చేసి అలా ఇలా ఎందుకో మంచిగా అనిపించదు నాకు. ఎందుకంటే ఏదైనా పెడితే మొత్తం పూర్తిగా వివరణగా పెట్టాలి, లేకపోతే పెట్టకూడదని ఉద్దేశంతో మంచిగా చేశాను. చూడండి, అలానే ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒక అబ్బాయి చూడండి, రాక్ స్టార్ అనుకుంటా, ప్రభాస్ ఫ్యాన్ అంట ఈ అబ్బాయి. చూడండి అగో లేని చూడండి, అవి చూడండి. సండే కాకపోయినా మామూలు రాలే వెహికల్స్. అది రోడ్డు కొంచెం పక్కకు ఉంటుందండి, ఇది చెరువులో మధ్యలో పెట్టారు. అయినా కానీ అక్కడ వెహికల్స్ ఆగడానికి పార్కింగ్ చేసుకోవచ్చు అంట, అలా పెట్టారు. చూడండి కేబుల్ బ్రిడ్జ్ అయినా కేబుల్స్ మామూలు స్ట్రాంగ్గా లేవు కదా. చూడండి షిప్స్ చూడండి. అలానే కొంచెం ముందుకెళ్దాం. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ విజిట్ కావాలండి. మన జీవితంలో ఏముంటాయండి చెప్పండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తుంటే మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడు వర్క్ జీవితంలో అలాంటి టూరిస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలి ఎప్పుడైనా. చూడండి, లోనే కొంచెం ముందుకెళ్తూ ఉంటే అందరూ ఇక్కడ వీడియో షూటింగ్కి వస్తారండి. షార్ట్ ఫిలిమ్స్ అని, కొంచెం ఎంగేజ్మెంట్ షూట్స్ అని, ఇక ఆల్బమ్స్కు దానికి దీనికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్లేస్ మాత్రం మామూలు ఉండదండి. చూడండి, ఇక్కడ చూడండి, ఇది అటు ఉందంట కానీ దారి ఎందుకో మరి క్లోజ్ చేశారు, ఇలా వెళ్ళాలంట. చూడండి, ఈ అబ్బాయి అయితే ఊరికే అడ్డొస్తాడు. మన వీడియో తీస్తూనే ఇస్తారు. దీని చాలామంది చూడండి, మేడారం వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఇది చూడకుండా వెళ్ళకండి ఎప్పుడైనా. మేడారంకి ఇక్కడికి దగ్గరేనండి. ములుగు జిల్లాలో టూరిస్ట్ ప్లేసెస్ ఏమి ఉన్నాయంటే లక్నవరం, బుగత జలపాతం, ఇంకా పోతే టెంపుల్ అయితే నరసింహస్వామి టెంపుల్, మల్లూరు, అలాగే రామప్ప టెంపుల్, ఇవి ఉన్నాయండి. చూడండి, మామూలు ఉండదు. అంటే వెమ్లవాడ కంటే టెంపుల్ బాగుంటుందండి ఇక్కడ. రామప్ప టెంపుల్ పెద్ద టెంపులే, చాలామంది చూడాలంటే చూడండి. అలానే ముందుకు వెళ్దాం. అందరూ ఫ్యామిలీతో వచ్చారండి, ఫ్యామిలీతో రావచ్చు. ఇక్కడ ఇలాంటి ప్లేస్లకు ఫ్యామిలీతో రావచ్చు. అలాగైతే గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకురావచ్చు, బాగానే ఇష్టం, బాగుంటుంది ఇక్కడ. పక్కన ఊర్లో
కానీ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్లీ, రేట్ ఎక్కువ. చూడండి ఎలా ముందుకు వెళ్దాం, అలానే వెళ్దాం, అలానే వెళ్దాం. చూడండి చూడండి చూడండి. చిన్న పాప డ్యాన్స్ ఇస్తుందండి. డ్యాన్సర్ అనుకుంటే ఈ పాప డ్యాన్స్ బాగుంది, డ్యాన్స్ మాస్టర్ అనుకుంటా పాప. డి జూనియర్ పోయినట్టుంది పాప, డ్యాన్స్ మాస్టర్ మామూలు ఇస్తలే. అలానే ముందుకెళ్దాం. లక్నవరం బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చామండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఏముందో చూద్దామని. లక్నవరం 9:30 నుంచి 5:30 వరకు అంటండి లక్నవరం బోటింగ్కి వెళ్ళాలండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా, అంటే మన ఇష్టం, కాకపోతే ఎప్పుడైనా వెళ్ళని వాళ్ళ అనుభూతి కూడా ఎందుకు మిస్ కావాలి, అనుభూతి కూడా చేస్తే మంచిది కదా. అలానే ముందుకెళ్దాం. ఇక్కడ మరి ఈ చెరువు అందాలతో పాటు పచ్చదనమైన అందాలు, చుట్టూ అడవి, చుట్టూ కొండల మధ్యలో చెరువు మధ్యలో కేబుల్ బ్రిడ్జి మధ్యలో చెట్లు ఇట్లు, హరిత హోటలు. ఇక్కడ చూడండి, కూర్చోవడానికి, అలా మాట్లాడుకోవడానికి, సేద తీరడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. చూడండి అలా ముందుకు వెళ్దాం. చెట్లు అయితే మామూలు లేవండి, చెట్లు పువ్వులు కూడా ఉన్నాయి, పువ్వులు కోయొద్దు అనుకుంటా. కొంచెం ముందుకు వెళ్దామండి. స్ట్రీట్కి వెళ్దాం. చూడండి ఇక్కడ నుంచి ఇంకా మామూలుగా ఉండదండి. లక్నవరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపెడుతుంది కదా. స్టార్టింగ్లోనే కొంచెం అలా అనిపించింది కదా, ఇక్కడ ఇంకా మామూలుగా ఉండదు ఇక. ఆల్రెడీ బోటింగ్ పాయింట్ కూడా ఇచ్చామండి. ఇక్కడ ఒకటి గేమింగ్ అంట. చూడండి కొంచెం ముందుకు వెళ్దాం. అందులో చూడండి షిప్ ఒకటి వెళ్ళొస్తుంది. చూడండి ఒక దగ్గర. ఇవైతే మామూలు లేదండి, ఇలాంటి షిప్ నేను కూడా ఇంత లైఫ్లో ఫస్ట్. ఇది వెరైటీ ఉంది. అటు 2 పడవలు కలిపి కట్టిల్లు, మధ్యలో ఒకటి ఇల్లు లేకుండే. ఏమో ఇలాంటి పడవ ఎప్పుడు చూడలే. అలాంటి చూడండి, జనాలు చూడండి ఎంతమంది ఎక్కుతున్నారు, మామూలు ఉండదు ఇక్కడ. చూడండి చూడండి చూడండి. ఇక్కడ బోటింగ్ టికెట్ అండి, బోటింగ్ టికెట్